ఇప్పుడు సమస్య ఎట్లా ఉంటుందంటే జగన్ టైంలో ఒక కమిటీలు వేసేవాడు, ఖచ్చితంగా ప్రతి కమిటీలో సజ్జలు కూడా ఉండేవాడు. వాళ్ళ డిమాండ్స్ తీసుకెళ్లి సజ్జల జగన్ దగ్గర చెప్పేవాడు, ఇట్లా పరిష్కరించగలచ్చండి మనం అని కూడా చెప్పేవాడు వీళ్ళతో మాట్లాడాక. కానీ అనేవాడు అతను ఇప్పుడు అదేది సిపిఎస్ కి బదులు జిపిఎస్, లేకపోతే కనుక డిఎల్కి సంబంధించి ఒకసారి కాకపోతే ఒకసారి రిలీజ్ చేయండి ఇట్లాంటి. ఇప్పుడు చూడండి విచిత్రం, ఇదే ఎన్జిఓలు అప్పుడు జగన్ వచ్చిన జగన్ రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు. 27%, 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. అప్పటి నుంచి జీతం పెరిగిపోయినట్టు కదా 27% ఉంది. ఆ తర్వాత పిఆర్సీ ఇచ్చాడు, అదే కదా తగ్గించింది, 23 తగ్గించాడు. పిఆర్సీ అంటే 23 అంటే అదో పెద్ద ఇష్యూ ఓ రకంగా. అంతకుముందు చంద్రబాబు 20 ఇస్తానంటే ఇతను 27 మధ్యంతర భృతి ఇచ్చి ఒరిజినల్ 23 చేసినందుకే వాళ్ళ కోపం వచ్చింది, అది తిరిగి తీసుకుంటాను కూడా. అది ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ జగన్. బట్ ఆ 23% పెంచాడు అన్నది ఇక్కడ గుర్తు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఎల్ ఇచ్చాడు, 2, 3 ఇచ్చాడు. ఆ తర్వాత కష్టమయ్యాక ఆగినటువంటి డిఎల్, ఇది ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చాక ఆగిన డిఎల్. అదే సందర్భంలో మళ్ళీ పిఆర్సీ అడిగితే పిఆర్సీ వేశాడు. సిపిఎస్ రద్దు అన్నావు కదంటే అవును 100 రోజులు మేము చేయలేకపోయాం, కానీ అదే చూస్తే చాలా పెద్దది కనబడుతుంది అని చెప్పి దానికి మధ్య మార్గ పరిష్కారం అని చెప్పి సిపిఎస్ బదులు జిపిఎస్ వేశాడు. అది